తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో. ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చేయందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి వారు కీర్తి శేషులు అయిపోయారు. నా మేడం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బునైనా అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుగా మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కులేని నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంత గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా? మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఊరుకోండి. అమ్మాయి గారు ఊరుకోండి. వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికో బైండ్తో అచ్చువేయాలంటే దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 ఏంటండి? కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి. ఇదిగోండి, ఈ డబ్బు ఉంచండి.
లెక్కెట్టుకోండి. మాధవన్న బాబు గారి పుస్తకాలు అచ్చు వేయిస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలెడు డబ్బు వస్తుంది కదా. మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయి వచ్చినట్లుగా ఉన్నాయండి. ఏంటయ్యా ఈ అడావుడి? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో, ఆగండి. ఇదేంటి పిచ్చి ఆసుపత్రి బండి ఉందండి ఇక్కడ? బంగారం లాంటి పిల్ల, ఇదేం కర్మో. ఏంటండి ఇది? ఇప్పుడు నేను చూసింది అమ్మాయి గారేనా? ఏమే మాధవ, ఏ జన్మలో మేమెవరో ఏం పాపం చేశాము, అది శాపమై పిల్లగా చుట్టుకుంది. అసలు ఏం జరిగిందండి? లలితకి 15 రోజుల ముందుగానే పురుడొచ్చిందని తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం. రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల. 4 రోజుల్లో కాస్త తెరిపిగా అనిపించింది. ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమని 4 రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను. అదే మాధవ నేను చేసిన మహాపరాధం. అవునమ్మగారు, మీరు ఆ 4 రోజులు అక్కడ ఉండుంటే ఇలా జరగకపోను. హేమమ్మగారు కనిపెట్టలేదు కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టి
అమ్మగారిని చంపేశాడని పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను. వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. డబ్బులు విరిజిమ్మి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు పడి చస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, కార్డ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. పడి చస్తాడు. ఎవరు ఏ మర్చిపోయావా? గుర్తుప్పిస్తాను ఉండరా. ఇది పోలీస్ కేసు కాదు, మెంటల్ కేసు. పిచ్చి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా డిప్ప మీద ఒకటి కొట్టాడు. సరస్వతి, ఏంటలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావు? నువ్వు మెంటల్ హాస్పిటల్లోనే పనిచేసేది. ఇది పిచ్చి అంటావా కాదంటావా? ఇందాక నేను అటు వెళ్తుంటే నన్ను కూడా జుట్టు పట్టుకుని లాగాడు. అదిగో అదిగో ఆ పిచ్చి కళ్ళు తిప్పడం చూసారా? అమ్మో, ఏం చేస్తాడేమో. జాగ్రత్త నాయనా. అయ్యో అయ్యో అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్యో ఇంకోటి చూస్తున్నాడు. అమ్మో అమ్మో, అయ్యో తప్పండి తప్పండి. అయ్య బాబోయ్. ఎగురుతున్నా. రైట్ రైట్. ఈజ్ ఓకే. ఒకవేళ వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ 1 hour ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్.
మాధవ మాధవ నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది? ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనక కొండంత అండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పేగలి చొక్క వెలగాం వెలగాం పచ్చగా ఉండరా వెలగాం వెలగాం ఏం మాధవా? పచ్చగా ఉండమన్నా నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా, మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు. సరస్వతి, నాకు ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూదురు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో, వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి మీద నమ్మకం ఉండదు. మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టడేంటి? మర్యాద ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో. పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి. పద. వాట్స్ ది కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్? షీ స్లోలీ ఇంప్రూవింగ్. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, వి విల్ కంటిన్యూ. హూ ఇస్ దిస్ పేషెంట్? న్యూ అడ్మిషన్. ఓ, ఐ సీ. కూర్చోండి, కూర్చోండి. అయ్యో,
నేను మీ మాధవుణ్ణి. అమ్మ. అమ్మగారు. అమ్మగారు. కూర్చోండి. నా మాట వినండి. అమ్మగారు. అమ్మగారు. ఊరుకోండి అమ్మగారు. మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. దూకి చెమ్మ చెట్టా చాడేసి పోయిందా. ఏయ్, ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పీకపోద్దాం అనుకున్నావు. నీ కాళ్ళు దొక్కుతాను, నీ పువ్వు పీకేస్తాను, నీ పీక పిసికి ఆగేస్తాను. ఏంటి అక్కడ కుర్చీలో కూర్చున్నామని ఇక్కడ మంచం మీద పడుకున్నానేంటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చాము. ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే. వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఆల్రైట్. ఆల్రైట్ సార్. అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరు అలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేంజ్ చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాడిని. అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చేయి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. దిగండి. నా టోపీ. పదండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ గారు, మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి. మీకే తెలుసుండాలి.